రామ్ కుమార్ రెడ్డి గారు అంటే రెడ్డిని కాబట్టి రెడ్డిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తారా లేకపోతే అన్ని క్యాస్ట్ వాళ్ళని చూసి సమానంగా చూస్తూ ఉంటారా? ప్రతి కుటుంబానికి చేరువైన వాళ్ళు ఏ కులం అనేది లేదు వాళ్ళకి. బడుగు బలహీన వర్గాలంటే మరీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ. ఏదేమైనా ప్రజల సమస్యలు అయితే తెలుసుకొని అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ. ఆయనది అవతలని ఓడిపించాలనే ఆలోచన ఉండదు. మనం గెలవాలి, ప్రజలకి మేలు చేయాలి, అంతవరకు ఆలోచిస్తాం. సో కానీ చాలా చిన్న ఏజ్లో సీఎం అయినందుకు ఏం చెప్తారు ఆయన గురించి? ఒక మాటలో చెప్పాలని చిన్న ఏజ్ పెద్ద ఏజ్ కదండి, మంచి మనసు, విజన్, గొప్ప ఆలోచన. సరే, ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, పోటీ చేస్తున్నారు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి గారు అంటే రెడ్డిని కాబట్టి రెడ్డిలకి ఎక్కువ సపోర్ట్ చేస్తారా లేకపోతే అన్ని క్యాస్ట్ వాళ్ళని చూసి సమానంగా చూస్తూ ఉంటారా? అంటే రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే కాదు, వాళ్ళ ఫ్యామిలీ జనార్దన్ రెడ్డి గారు కానీ రాగి లక్ష్మ గారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రెడ్డి ఒక కులము ఒక మతం అలా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి చేరువైన వాళ్ళు. ఏ కులం అనేది లేదు వాళ్ళకి. బడుగు బలహీన వర్గాలంటే మరీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ. వాళ్ళ ప్రతి కుటుంబంలో వాళ్ళు చెరువులోనే ఉన్నారు. అదే విధంగా ఈయన కూడా వివక్ష అనేది ఉండదు. అంటే అటని చెప్పేసి రెడ్లనేమో తక్కువ చేయడు. రెడ్లు ఇవన్నీ చూడ అసలు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, మనం ముందు ఆయన దగ్గరికి వెళ్తానే ఈయన ఏ వర్గానికి సంబంధించినవాడు అవన్నీ కాదు, ఆయనకి నీకే సమస్య ఉంది, ఏం కావాలి చేసేద్దాం అంతే. ఆయన బలమైనోడు అనేదానికన్నా బాధ్యత గలవాడు, పవర్ఫుల్. ఆయన ఏదున్నా సరే సమస్యని ముందు పరిష్కారం చేసేదానికి ఆలోచిస్తాడు. సో ఎవరైనా అలాంటి నాయకుడే కావాలనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. 200%. మాకైతే పోలేరమ్మ తల్లి ఒక్కసారి మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి నిజమైన నాయకుని ఇచ్చారు. ఆయన నిజం, ఆయన మాట నిజం. సో రియల్గా ఏంటంటే 2 సంవత్సరాలు లేకపోయినా ఎమ్మెల్యే బాధ్యతలు ఆయన తీసుకొని ఇంతవరకు సమస్యలను నెరవేరుస్తున్నారంటే చాలా గ్రేట్. ఎందుకంటే టైం కేటాయించుకోవాలి. సో ఆయన కూడా ఒక ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా, నేను గెలుస్తానో గెలవకపోయినా కానీ ప్రజలకైతే సేవ చేసిన అనే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉండే ఉంటుంది. ఆయనకి రెండో ఆలోచన ఉండదండి, గెలుపు ఓటమి గురించి అసలు ఆలోచించడు. మనం సేవ చేస్తామనే నమ్మకం ఉంది. ఏదేమైనా ప్రజల సమస్యలు అయితే తెలుసుకొని అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ. వెళ్ళిపోతానే ఉంటాడు ఆయన. ఆయనది అవతలని ఓడిపించాలనే ఆలోచన ఉండదు. మనం గెలవాలి, ప్రజలకి మేలు చేయాలి, అంతవరకు ఆలోచిస్తాడు. మొత్తానికి అయితే మళ్ళీ మీ ఫ్యాన్ తిరుగుతుందని చెప్పొచ్చా? 200% అండి, ఫ్యాన్ ఆల్రెడీ తిరుగుతూనే ఉంది, అది ఆగదు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి కదా కింద. కరెంట్ బిల్ అంటే ఇంత మునిపోయిందంటే 2 గంటలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు 6 గంటలు వేసుకుంటారండి, వాడకం ఎక్కువైంది. సో మీది కూడా ఇన్స్టాలో ఒకటి చాలా ఫేమ్ అవుతుంది రీల్ లాగా, ఏంటి అసలు ఏంటి దాని గురించి? అసలు ఏం లేదు, మా వాళ్ళందరూ కలిసి మొన్న జగనన్న వచ్చాడు వెంకటగిరికి. వెంకటగిరి వచ్చినప్పుడు అందరం ఊళ్ళో గ్రామస్తులు అందరం అన్నకాడికి వెళ్ళేటప్పుడు ఒకసారి కాసేపు జగనన్న గురించి మాట్లాడుకున్నాం. అందరూ ఉత్సాహంగా వాళ్ళు కూడా చెప్పమంటే చెప్పాము. జగనన్నే రావాలి, జగనన్న ఎందుకు రావాలి, జగనన్న వద్దు అని జనాలు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎలా ఎదుర్కోవాలి. ఒకటే కదా, ఇప్పుడు ఎవరైనా అవతల వాళ్ళు మన కాడికి వచ్చి జగనన్నకు ఓటు వేయద్దు, మాకేంటి ఓటు అంటే ఎందుకు వేయాలనేది క్వశ్చన్. అవునా కదా? ఇప్పుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు, వద్దు నువ్వు ఇంకో ఆయన కావాలంటే లక్ష్మీనారాయణ ఎందుకు వద్దు, నువ్వు ఎందుకు కావాలనేది క్వశ్చన్ కదా. మీరు అడగండి అని చెప్పా. మీరు అడగండి, ఏమయ్యా మాకు రైతు భరోసా వచ్చేది ఇష్టం లేదా, మంచిగా పంటలు పండేది ఇష్టం లేదా, మంచిగా పండిన పంట గిట్టుబాటు ధర అమ్మేది ఇష్టం లేదా, లేదంటే నా బిడ్డలు మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం ఇష్టం లేదా, మా బిడ్డలకు మంచి పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చి విదేశీ విద్య దేవుని కూడా పెట్టాడు, విదేశాల్లో చదివేదానికి కూడా జగనన్న డబ్బులు ఇస్తున్నాడంటే ఇలాంటి మంచి పనులు చేసే నాయకుడిని ఎందుకు వద్దని చెప్తున్నారు? మీరు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు చేసేవాళ్ళు లాస్ట్ 14 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏముంది కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మంచిగా ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెడతారు? దయచేసి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా బాధ లేదా మేము పడుతున్నాం అని చెప్పండి అని చెప్పారు. అంతే. అది చాలా వైరల్ అవుతుందండి. మీ జనాలు మిమ్మల్ని రీచ్ చేస్తున్నారు వైసీపీ పార్టీకి మొత్తానికి గుర్తించుకునేలాగా సర్పంచ్ గారని. అన్నీ వాళ్ళందరూ అంత గొప్పగా ఉండడానికి కారణం జగనన్నే కారణం. మేము చేసింది గోరంత అయితే అన్న చేసింది కొండంత. జగనన్న వాళ్ళందరికీ అంత ప్రేమగా సహాయం చేస్తున్నాడండి, అంతే.
సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జోరు జారుగా తిరుగుతున్నారు. సో ఎలా ఉంది అక్కడ ప్రచారాలు? ప్రచారాలు బాగానే ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాలందరూ బాగా వస్తున్నారు. అసలు ఆ జగనన్న వస్తున్నాడు అంటే ఎండ 1 గంట, అసలు ఎంతమంది ఏ విధంగా వస్తున్నారు. ఎందుకంటే రెండు మేము చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు టీడీపీ అలానే కనిపిస్తుంది, వైసీపీ కూడా అలానే కనిపిస్తుంది. అసలు మాకే అర్థం కావడం లేదు, కన్ఫ్యూజ్లో ఉంది అసలు ఎవరు వస్తారని చెప్పేసి క్వశ్చన్ మార్క్లో. సో ఇప్పుడు లవ్ సింబల్ అనేది క్వశ్చన్ మార్క్స్తోనే తయారవుతుంది. సో ఇదొక క్వశ్చన్ మార్క్ టీడీపీ ఉంది, ఇదొక క్వశ్చన్ మార్క్ వైసీపీ ఉంది. సో మధ్య ఆ సింబల్ మొత్తంలో జనాలు ఉన్నారన్నట్టు ఎవరిని గెలిపిస్తారని చెప్పేసి అసలు మాకే ఆతృతగా ఉంది. అసలు జనాలు వచ్చేదంటే అండి ఏదొకటి ఉంది, కొన్ని నిజం ఉన్నది, కొన్ని మనకు తెలిసినట్టువే. ఈ కెమెరాలు చేయొచ్చు, కొన్ని చేయొచ్చు, జనాలను చూపించచ్చు, అవి జరుగుతాయి. వాస్తవంగా ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక పేదవాళ్ళు, పల్లెల్లో వాళ్ళు జనాలందరినీ ఒకసారి తెలుసుకున్నట్టే వాళ్ళకు ఒకటే అండి, జగనన్న జగనన్న జగనన్న, అంతే, వేరే ఆలోచన లేదు. సో ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ ఉన్నప్పటి నుండి చేయి గుర్తి, హస్తం గుర్తు అనేది వాళ్ళకి చాలా ఇట్లా ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇక వాళ్ళ డాడీకి ఉన్న ప్రిఫరెన్స్ అయినా కావచ్చు, జగన్ గారికి ఇచ్చేవన్నా, ఇక రెండు ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది కదా చాలా వరకు. అవును, అవన్నీ కూడా అన్ని జనాలు చాలా తెలివైన వాళ్ళండి, అంత ఈజీగా ఎవరిని నమ్మరు, అసలు ఎవరిని నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14లో రుణమాఫీ చేస్తాం అది ఇదంటే మోసపోయారు. కానీ ఇప్పుడు ఓహో నీ శక్తి ఇంతే, నువ్వు ఇంత మించి మాకేం చేయలేవు అనేది అర్థమైపోయింది. నిద్రలేసి అందరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు, నిజమేందో తెలుసు. అలాంటప్పుడు ఎన్ని మోసాలు మాయలు చేసినా పడరండి. సో ఇప్పుడున్న జనరేషన్ అందరు టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ముసలమ్మకు కూడా ఫోన్ ఉంటుంది, ఏంటా అనేది తెలుస్తుంది అసలు ఎవరేం చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు నిజం నిజాయితీగా ముందుకు పోతే తప్ప మోసం చేయాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. పవర్ బటన్ 2 మాటలు నొక్కినామంటే పోలీసు వాళ్ళు వస్తారు మనం మోసపోతే. అంత ఈజీ టెక్నాలజీ ఉంటే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను నేను అబద్ధాలు చెప్తే ఎందుకు నమ్ముతారు? ఏం నమ్మరు, నిజాన్నే నమ్ముతారు, నిజంలోనే ఉంటారు, నిజాయితీగానే ఉంటారు, అంతే. చాలా వరకు మేము కూడా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా జగన్ గారివి. సో జనాలను రిసీవింగ్ కూడా, అంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కూడా మళ్ళీ ఆయన రిసీవ్ చేసుకోవడం, దగ్గరకు తీసుకోవడము, ఆయనకి ఏం కావాలని అడిగి తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అది 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 చాలా బాగుంది అసలు రియల్గా. అసలు మేడం మనం చూసుకుంటే ఇంతమందికి మంచి చేయాలనే ఆలోచన జనం అనుకుంటారు, రకరకాలుగా జనాలు అంటారు. కానీ ఇంత మునుపు అంతా ఏమన్నారు, టీడీపీ వాళ్ళు డబ్బులంతా ఇచ్చేస్తున్నాడు, మంది శ్రీలంక చేస్తున్నాడు అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము అంతకన్నా డబ్బులు ఇస్తామంటున్నారు. మంచిని ఆపాలి, మనం అధికారంలోకి రావాలనే తప్ప మంచి చేయాలి, జగన్కి మేలు ప్రజలకి మేలు జరుగుతుంది. ఎవరు పరిపాలనలో ఎవరున్నది కాదు, ప్రజలందరూ హాయిగా ఆనందంగా ఉన్నారా లేదనేది చూసే గొప్పగా ఉంటే ఇప్పుడు జగనన్నని దింపాలనే ఆలోచన అవతల వాళ్ళకి ఎందుకు దింపాలి? ఒక క్వశ్చన్ అండి, సింపుల్. జగనన్నని ఎందుకు దింపాలి? ఏం చేశాడని దింపాలి, ఏం చేయట్లేదని దింపాలి? చెప్పండి, చెప్పరు. మేము వస్తాం, ఏమి ఇస్తావు, కొత్త ఏం చెప్పరు. అమ్మఒడిని డబల్ చేస్తాం, రైతు భరోసా డబల్ చేస్తాం, కొత్తగా నువ్వేం చేస్తావు అనేది మళ్ళీ ఏం లేదు. జగనన్న ఇచ్చేదే పెంచిస్తాం మేము, ఎందుకు ఇంత మునుపు ఇవ్వకూడదా? జగనన్న ఇవ్వక ముందే ఇవ్వచ్చు కదా. అప్పుడు కూడా అంతే, కరెంట్ రాదు, కరెంట్ లేదు అన్న వాళ్ళే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన పట్టు నేను ఇస్తా ఫ్రీగా కరెంటు. మరి అప్పుడు నువ్వే ఇచ్చుంటే నువ్వే ఉంటావు కదా, మళ్ళీ ఇంకో ఆయన ఎందుకు వస్తాడు? అవునా కదా? అవకాశం అనేది ఒక్కసారి వస్తే దాన్ని మనం మంచిగా వినియోగించుకుంటే బాగుంటుంది. జనాలు అయితే చాలా తెలివిగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఈరోజు జనాల్లోకి వెళ్ళాడు, 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, జనాలకి ఎక్కడ బాధలు ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకున్నాడు, చేశాడు, అంతే కదా. మీరు తెలుసుకోలేరు, మీరు చేయలేరు, ఎందుకు ఊరికే వాళ్ళు చేసేది మేము చేస్తాం, వాళ్ళు చేసేది మీరు చేసేది అని చెప్పరు. అలాంటప్పుడు వేస్ట్ కదా ఇవన్నీ, జనాలు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు జగనన్న ఈరోజు అమ్మఒడి వేస్తున్నాడండి, ఇంగ్లీష్ మీడియం పెట్టాడండి, ఒక 20 సంవత్సరాల తర్వాత చూడండి ప్రతి పేదవాడు ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు. జగనన్న అమ్మఒడి వేస్తానంటే మాకు వద్దన్నా పర్వాలేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మా బిడ్డలు మేము చదివించుకోగలుగుతున్నాం అనే వాళ్ళే వస్తారు. అభివృద్ధి అక్కడ ఉంటుంది, అవునా కదా? మనం చూస్తున్నాం కదా మనం ఎంత ఇబ్బంది పడ్డాం. సో కానీ చాలా చిన్న ఏజ్లో సీఎం అయినందుకు ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే జగన్ గారి గురించి? నేను చెప్పాను కదండి, ఒక చిన్న ఏజ్ పెద్ద ఏజ్ కదండి, మంచి మనసు, విజన్, గొప్ప ఆలోచన. వాళ్ళ నాన్నతో ఉన్నటువంటి నడవడికలు అన్నీ చూసి తెలుసుకున్నాడు కాబట్టే ఈరోజు నేను చేయగలిగాడు ఆయన.
ఆయనేమి రాజకీయాల్లో అంత మునుపు నుంచి ఇవన్నీ పడలేదు. అందరూ ఏమన్నారు, ఆయన చిన్నవాడు, ఆయనకు అనుభవం లేదు, ఆయన ఏం చేయగలుగుతాడు అనే కదా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత అప్పుడు వద్దు వద్దు అన్నారు. అప్పుడు ఫస్ట్ ఆయన ఎంపీ. ఇక ఆయన రక్తంలో ఉన్న తర్వాత ఇంకా అది ఎవరు రక్తంలో ఉంది, పెద్ద ఆయనతో ఉన్న అనుభవం అండి. చూస్తూ పెరిగారు ఆయన. తండ్రి బిడ్డని అంత దగ్గరగా చేసుకొని ప్రతిదీ తెలుసు జగనన్నకి. తెలియకపోతే ఇంత చేయాలంటే అంత ఈజీనా? రాజశేఖర రెడ్డి గారు అంత గొప్పగా ఆలోచించకపోతే ఆరోగ్యశ్రీ అని ఎవరన్నా అనుకున్నారా? ఆయనేగా తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఈరోజు మనము ఏదైనా ఆపదలో వస్తుంది అని అంటే ఆయన గుర్తే చేసుకోవాల్సింది అంతే కంపల్సరీగా. ఇప్పుడు నేను ఒకరోజు హైదరాబాద్లోనే లోయర్ ట్యాంక్ బండ్లో యాక్సిడెంట్ అయిందండి, కాలు ఇరిగిపోయింది. నా ఫ్రెండ్స్ 3 కార్లు వేసుకొని వచ్చారు. 3 కార్లు వేసుకొని వస్తే 4 పట్టారు. నా కాలు ఏమో తిరిగి ఆడికి వచ్చింది. ఏ కారులో కూర్చోవడానికి నాకు అవకాశం లేదు, కూర్చోలేను. ఇమ్మీడియట్గా అంబులెన్స్ వచ్చిందండి, స్ట్రక్చర్ తీసుకొచ్చాడు, పనుకోబెట్టాడు. నేను ఎలా ఉన్నానో అలా తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టాడు. ఇది కదా నిజం. నాకు డబ్బు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ సమస్యకి పరిష్కారం ఏడుంది? రాజన్నలో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది. ఒక డాక్టర్గా, ఒక పేద ప్రజల గురించి తెలుసుకున్న గొప్ప వ్యక్తిగా ఆయన దేవుడు అని నేను అందుకే అనేది. ఇప్పుడు ఆయన అందరి మధ్యలో లేకపోయినా కూడా అందరికీ ఒక మంచి గుర్తుండేలాగా ఏమంటే దశరథ మహారాజు ఆ రోజు కొడుకు వచ్చాడు, ఆయన అవసరం లేదు. ఇంకా దశరథ మహారాజు గొప్ప రాజే, కానీ రాముడు వచ్చిన తర్వాత రాముడు దేవుడు. ఇది జగనన్నది కూడా అదే. రాజశేఖర్ రెడ్డి తనయుడు జగనన్న. ఆయనని ఏమాత్రం ఆయన చేసిన మంచిని ఎక్కడ తీయకుండా అంతకు మించి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక బిడ్డని ఆయన మాకు ఇచ్చాడు, మా అందరికి ఇచ్చాడు, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చాడు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు పాదాభివందనం. మా తండ్రి ఆయనే అనుకుంటాం. సో ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ గురించి ఏం చెప్తారు మీరు? 10 సంవత్సరాల పరిపాలన కూడా. టీడీపీ 14 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమున్నది చెప్పండి, చెప్పుకోవడానికి ఏమున్నది చెప్పండి? జగనన్న చెప్పిందే, దోచుకోవటం, పంచుకోవటం, వాళ్ళ కార్యకర్తలకు మేలు చేసుకోవడం. దాంట్లో దిట్ట చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నది ఒకటే, కార్యకర్తలను బలంగా పెట్టుకోవాలి. వాళ్ళు ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకునైనా, చేతులు పట్టుకునైనా, దండం పెట్టైనా, వాళ్ళ మోసం చేసైనా, 3 అంచులు మందు పోసైనా ఓటేపిస్తారు. మనకు కావాల్సింది ఎవరు? మొన్న కూడా ఒక అతను మాట్లాడుతాను, ఒక ఊరికి ఒక 30 ఇల్లులు కానీ మార్చుకుంటే ఆ 10 ఇళ్ళు మార్చాలంటే మనం 3-4 లక్షలు ఖర్చు పెట్టైన వాళ్ళని మార్చుకోగలిగితే మనం ఓట్లు గెలుస్తాం అనుకున్నారే. కానీ మనం మంచి చేస్తే, వాళ్ళ మనసులో చోటు సంపాదించుకుంటే మనకు ఓట్లు ఎందుకు వేయరు అనే ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వేవు అదే. ఒక రామారావు విజన్ వేరు, చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరు. దానికి మనం ఏం చేయలేం. వాళ్ళ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. అట్లా. సో మొత్తానికైతే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పేసి మీరు చాలా ధీమాగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటండి, మేము నిజంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, అంతే కదా. మేము మోసంలో ఉంటే మేము ఈరోజు భయపడతాం, బాధపడతాం. మేము నిజం, మా రామన్న నిజం, ఆయన బలం, బాధ్యత అయింది. గెలుపు ఆల్రెడీ గెలిచిపోయాడండి, ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన, అంతే. అది జనాలు అందరూ కూడా ఈరోజు వెంకటగిరి ప్రజలు కూడా రామ్ కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే అంటున్నారు, అంతే. సో ఒక ముద్ర పడిపోయింది అన్నట్టు. అది ఫిక్స్. అది సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.